So, hey guys, welcome back to my channel Dream Boys 94. సో బంగర్ ఫోర్ట్ గురించి ఈరోజు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు ఏంటి, అది ఎలా హాంటెడ్ ప్లేస్ అయ్యింది, ఏంటి, ఇవన్నీ దీంట్లో అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో అంతకంటే ముందు ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకోకుండా చూడొచ్చు. సో ఆ తర్వాత ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే పెడతాను. సో ఇంకా లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం బంగర్ ఫోర్ట్లోకి. సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు కట్టారు అనేది తెలుసుకోవాలి. బంగర్ ఫోర్ట్ వచ్చేసి వాళ్ళ సన్ కోసం అయితే, మ్యాన్ సింగ్ అనే సన్ కోసం వాళ్ళ నాన్న 17th సెంచరీలో మాధో సింగ్ వాళ్ళ నాన్న పేరు కట్టించారనమాట. ఇది వచ్చేసి నైన్ రత్నాస్ ఆఫ్ ఎంపరర్ అక్బర్స్ కోర్ట్. బంగర్ ఫోర్ట్ వాజ్ వన్స్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ అండ్ పవర్. ఇది వచ్చేసి చూడడానికి బాగా అట్రాక్టింగ్గా, చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంతే భయంకరంగా నైట్ అయితే కనపడుతుంది అని ఇక్కడైతే చెప్పుకొని వచ్చారు వాళ్ళు. సో ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. There are many local tales about the paranormal activities in the fort. It depends on a person whether he would believe it or not. It's said that the spirits roam in Bangad Fort at night and various strange noises are heard. ఇందులో ఇందులో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ అయితే ఇందులో జరగడం అయితే జరిగింది. దాని మీద చాలా బుక్స్ అయితే రాయడం జరిగింది, ఇక్కడ ఇట్లుంది అట్లుంది అని. కానీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళైతే దీని గురించి కరెక్ట్ అనుకుంటారు. నమ్మకపోయే వారికి ఇక్కడ వచ్చి చూడొచ్చు. స్పిరిట్స్ వచ్చేసి ఇక్కడైతే తిరుగుతూ ఉంటాయంటే ఇప్పుడు చూసిన బంగర్ ఫోర్ట్లో నైట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్, అలాగే భయంకరమైన నాయిసెస్ వీళ్ళైతే వినడం అయితే జరిగింది ఇందులో, ఈ బంగర్ ఫోర్ట్లో. సో ఇంకా మనము ముందుకు వెళ్తే ఇందులో పారానార్మల్ యాక్టివిటీస్ ఏమేమి జరిగాయంటే, బంగర్ ఫోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఎంట్రీ ఈజ్ restricted after 6 PM at Bangar Fort. Anyone who goes inside Bangar Fort at night gets disappeared. ఎవరైనా మన మాట వినకోకుండా వెళ్తే వాళ్ళైతే కనపడుకోకుండా వెళ్ళడం అయితే జరుగుతుందంట. సో చాలా భయంకరం కదా. సో నోబడీ లివ్స్ నియర్ బంగర్ ఫోర్ట్. అక్కడ సరౌండింగ్స్లో ఎవరు దీని ఉండడం అయితే జరగదు. దెర్ ఈజ్ ఏ హాంటెడ్ టెంపుల్స్ ఇన్సైడ్ బంగర్ ఫోర్ట్. లోపల చాలా టెంపుల్స్ అయితే హాంటెడ్గా ఉండేటివి అయితే ఉన్నాయంట. సో ఇది వచ్చేసి 400 years ago 10,000 people used to live in బంగర్ ఫోర్ట్ ఇంతకుముందు అయితే. సో ఇప్పుడు ఏమైంది అనేది మనము తెలుసుకుందాం. సో బంగర్ ఫోర్ట్ చాలా హాంటెడ్ అని మనం ఎన్నో దానిలో విన్నాము. సో అవన్నీ కరెక్టే అని నేను అనుకుంటున్నాను, కొన్ని రాంగ్ అయినా అయి ఉండొచ్చు, మనకైతే తెలియదు కదా. సో ఇది ఇక్కడే చాలా షాకింగ్ రూమర్స్ కూడా దీని మీద ఉన్నాయని అయితే తెలిసింది. సో ఎందుకు అలా జరిగింది అనేది మనం ఇంతవరకు ఎవరు చూడలేదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కనపడలేదంట. సో బంగర్ ఫోర్ట్ properly known as Bangar Kila is considered as one of the most haunted places in this country. According to legend, the fort was cursed by a sage. The curse led Bangar Fort into abandoned on the frightening atmosphere. చాలా భయంకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి రెస్ట్రిక్టెడ్ ఏరియా. 6 PM తర్వాత ఎవరైతే వెళ్ళకూడదు, వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు అని కనపడలేదు, వాళ్ళు ఎక్కడ పోయారో కూడా ఎవరికి తెలియదు. The authorities have prohibited entry of 6 PM due to its reputation as a haunted place. So anyone goes inside Bangar Fort at night gets disappeared. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు, ఏమయ్యారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోయారో కూడా ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదంట. ఇది చాలా స్ట్రేంజ్ కదా. ఎవరు ఎక్కడ పోయారో, ఎలా వెళ్ళారో, ఎక్కడ ఏమైపోయారో కూడా తెలియకోకుండా ఉండడం అంటే నాకు అసలు అర్థమే కావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుందని. అసలు అంత భయపడాల్సింది ఏముందో ఏమో, కానీ
ఇదైతే హాంటెడ్ ప్లేస్లోకి అయితే చేరిపోయింది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇఫ్ సమ్‌వన్ గోస్ ఇన్సైడ్ బంగర్ ఫోర్ట్ ఆఫ్టర్ సన్‌సెట్ డిసపియర్స్, ద పర్సన్ విల్ గెట్ డిసపియర్. ఇట్ ఈస్ 100% అని ఇక్కడైతే రాశారు. సమ్ లోకల్స్ సే దట్ ఏ పర్సన్ మైట్ డై ఫర్ డై ఆర్ ఫేస్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ హీ స్టే ఇన్సైడ్ ద ఫోర్ట్ అట్ నైట్. కొంతమంది అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారంటే అతను చనిపోయి ఉండొచ్చు, లేకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ని ఎక్స్పీరియన్స్ అయినా చేసి ఉండొచ్చు, కళ్ళారా చూసి ఉండొచ్చు దయ్యంని. ఎప్పుడైతే అతను లోపల ఉన్నప్పుడు ఇవన్నీ జరిగి ఉండొచ్చు, అందుకే అతను కనపడలేదు. సో ఇదన్నీ ఒక సైడ్ అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే నో బడీ లీవ్స్ నియర్ బంగర్ ఫోర్ట్. ఎందుకు ఉండడం లేదు ఎవరు, అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనం ఇంకా డీప్గా వెళ్ళాలి దీంట్లో. సో బంగర్ ఫోర్ట్ ఇంతకుముందు చెప్పాను మీకు, బంగర్ కా కీలా. ఇట్ ఈస్ ఏ హిస్టారిక్ సిగ్నిఫికెంట్ ల్యాండ్మార్క్, బట్ నో వన్ లీవ్స్ విత్ ఇన్ its boundaries today. The nearest village is Golakabas, which is located around 3.5 kilometers away from Bangar Kila. సో దీని మీద ఫ్యాక్ట్స్ మనకి ఏమీ తెలియదు కాబట్టి, దెర్ ఈజ్ హాంటెడ్ టెంపుల్ ఇన్సైడ్ బంగర్ ఫోర్ట్. బంగర్ ఫోర్ట్లో టెంపుల్ అయితే ఉంది. విత్ ఇన్ ద ఫోర్ట్ దెర్ ఈజ్ ఎ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ హనుమాన్. సో హనుమాన్ ఉండగా ఇంకెందుకు భయం, అందరూ హ్యాపీగా తన మీద భారం వేసి అందరూ అక్కడ నివసించవచ్చు. లోకల్స్ బిలీవ్ దట్ ద టెంపుల్ ఈజ్ అండర్ ద డెటీస్ ప్రొటెక్షన్. సో ఇది అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాక ఎందుకు అందరు భయపడుతున్నారో తెలియదు. సో మనకు ఇంకా ముందుకు వెళ్తే 400 years ago 10,000 people used to live in Bangar. కానీ బంగర్ ఫోర్ట్స్ history suggests that Bangar was a bustling city in the 7th century, which 10,000 people living there. Later, the city suddenly went deserted. The exact reason of this abundance is a still mystery to historians. ఇది ఎందుకు వదిలేశారు, ఎందుకు ఉన్నటువంటి పారిపోయారు, ఏమైంది, ఇంతవరకు ఏమీ తెలియదు. దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు మనకి. అసలు ఏమైందో, ఉన్నటువంటి ఎందుకు మాయమైపోయారు, 10,000 పీపుల్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ పోయి ఉంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికి తెలియదు. ఎంత ఎతికినా కూడా దాని గురించి అయితే ఆన్సర్ అయితే దొరకలేదు. సో ఫోర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ బ్లెండ్ ఆఫ్ రాజ్పుట్ మొఘల్ స్టైల్స్. ఇది మొఘల్ వాళ్ళ స్టైల్స్లో, రాజ్పుట్ స్టైల్స్లో అయితే ఇది కట్టడం అయితే జరిగింది ఆర్కిటెక్చర్. సో చాలా లోపల చూడడానికి చాలా, అదే చెప్పాను కదా, అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఎంతైతే అందంగా ఉంటుందో నైట్ అయితే అంత భయంకరంగా ఉంటుంది ఇది. సో వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో రొమాంటిక్ స్పాట్స్ ఇన్ సిటీ ప్యాలెస్. Despite of mysterious reputation, Bangar Fort is a natural beauty. అంత ఉన్నా కూడా Bangar Fort is situated in the midst of scenic Aravalli Hills. The fort offers breathtaking views of surrounding landscaping. So apart from the mystery, the fort's location is also known as for its natural beauty. So Bangar Fort is a protected archaeological site. Despite its reputation as a haunted place, Bangar Fort is a protected archaeological site. The Bangar Kila provides valuable insights into the architectural and cultural history of Rajasthan. సో దీని గురించి 30,000 to 40,000 టూరిస్ట్ విజిట్ బంగర్ ఫోర్ట్ ఎవ్రీ మంత్. అంత జరిగినా, అంత భయంకరంగా ఉంది అన్నా కూడా ఎవరు అంత కేర్ చేయకోకుండా 30,000 నుంచి 40,000 పీపుల్, టూరిస్టులు దాన్ని విజిట్ చేయడానికి ఎవ్రీ మంత్ వెళ్తారంట. సో బంగర్ ఫోర్ట్, బంగర్ కిలా అట్రాక్ట్స్ బోత్ థ్రిల్స్ సీకర్స్ అండ్ హిస్టరీ ఎంతూసియాస్టిక్. It has become a popular tourist destination for those who want to explore its historical and supernatural aspects. దీన్ని అయితే విజిట్ చేయొచ్చు అంట వాళ్ళ కోసం. సో బంగర్ ఫోర్ట్ వాజ్ ఎ హౌస్ విత్ నో ప్రూఫ్స్, పార్షియల్ రూఫ్. ఇక్కడ ప్రూఫ్స్ ఏమీ లేవు, ఎందుకు ఇలా అయిపోయాయి, ఎవరు చేశారు అనేది ఇంతవరకు ఒక ప్రూఫ్ కూడా లేదు. దెర్ ఈజ్ ఎ విలేజ్ నియర్ బంగర్ ఫోర్ట్ దట్ హ్యాస్ నో రూఫ్స్ ఉండవు. దీనికి హౌసెస్కి రూఫ్స్ ఉండవు. వేరెవర్ సమ్వన్ ట్రైస్ టు బిల్డ్ ద రూఫ్స్ ఇట్ కొలాప్స్. ఎవరైనా కట్టాలని చూసినా కూడా ఒకసారి కట్టేకి పోయిన వాళ్ళు కళ్ళ ముందే, అది కట్టినాక వాళ్ళ కళ్ళ ముందే అదైతే కొలాప్స్, అదైతే విరిగిపోయి పడిపోవడం అయితే జరిగింది.
ఇంగా అలా జరుగుతున్నప్పటి నుంచి ఇంక వాళ్ళు వదిలేసారు ఇంక దాన్ని అలాగే. సో ఫారినర్స్ ఎంట్రీ ఈస్ బ్యాన్డ్ అట్ బంగర్ ఫోర్ట్. Yes, you heard it is right. Entry for foreigners is banned for local authorities at Bangar Fort. If a foreigner wants to visit the fort, then he has to get a special permit from authorities. ఎవరైనా టూరిస్టులు ఎవరైనా ఫారినర్స్ దాన్ని విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే ఉండాలి అథారిటీస్ నుంచి. అప్పుడే వాళ్ళని లోపలికి అయితే అలౌ చేస్తారు. సో బంగర్ ఫోర్ట్ హిస్టరీ, మిస్టరీ అండ్ బ్యూటీ. అల్వార్ రాజస్థాన్. బంగర్ డిస్టెన్స్ ఫ్రమ్ జైపూర్ 83 కిలోమీటర్స్. బంగర్ ఫోర్ట్ వచ్చేసి ద మిస్టీరియస్ బంగర్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ ఇన్ ద 1573 బై భగవంత్ దాస్ ఫర్ హిస్ సన్ మాడో సింగ్, brother of Man Singh. So Bangar Fort Rajasthan blends Mughal and Rajput architectural styles. There are many temples located in the Bangar Fort premises, such as Hanuman Temple, Gopinath Temple, Someshwar Temple, Mangala Devi Temple. ఇన్ని టెంపుల్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అండ్ అది అక్కడ ఉన్న హాంటెడ్ ప్లేస్ ఎందుకు అయిందో ఏమీ అర్థం కావడం లేదు. సో there are 4 entry gates in the Bangar Fort: Lahori Gate, Ajmeri Gate, Fulbari Gate, and Delhi Gate. There is a Johri Bazaar and several havils, mosque, and a palace at the last end of Bangar Fort. In 1783, there was a famine. After that, the town has remained uninhabited. So Bangar Fort horror story must read. ఈ హారర్ స్టోరీ గురించి మనమైతే తప్పకుండా చదవాలంట. మేజర్లీ దెర్ ఆర్ 2 మిస్టీరియస్ స్టోరీస్ దట్ పీపుల్ టెల్ వెన్ దే టాక్ అబౌట్ బంగర్ ఫోర్ట్. సోర్స్ రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ 2014. ప్రొఫెసర్ అనుక్రతి శర్మ అండ్ వజేడా ప్రవీణ్, యూనివర్సిటీ ఆఫ్ కోటా, టైటిల్ యాజ్ బంగర్ ఫోర్ట్ ఏ కేస్ స్టడీ ఆఫ్ డార్క్ టూరిజం. దీని మీద అయితే ఒక బుక్ కూడా ఉంది, మన ప్రొఫెసర్ వాళ్ళు రాశారు, అదైతే మనం చూడొచ్చు మీరు. సో బంగర్ ఫోర్ట్ హాంటెడ్ స్టోరీ 1. One legend speaks of a holy man Balunath who made a pact with the town that nobody should build a house taller than his house. If someone does that and the shadow of any such house fell on his house. ఎవరైనా కట్టాలని చూస్తే ఇండ్లు అది వచ్చేసి పక్కన వాళ్ళ ఇంటి మీద పడిపోయి మొత్తం అయితే కూలిపోవడం అయితే జరుగుతుందంట. సో అందుకు అక్కడ కొన్ని హౌసెస్ మధ్యలోనే ఆపేశారు. సో వెన్ ద ఫోర్ట్ గ్రూ టూ హై, ఇట్స్ షాడో ఫెల్ అపాన్ సాధుస్ హౌస్, దెన్ ద ఫోర్ట్ అండ్ ద టౌన్ వాస్ డిస్ట్రక్టెడ్. బాలునాథ్ ఈస్ సెడ్ టు బి బరీడ్ సమ్వేర్ ఇన్ ద బంగర్ టౌన్. సో అలా పడడం చాలా తప్పు, అది దానివల్ల ఇదంతా జరుగుతుందని అక్కడ ఉన్న బాలునాథ్ అయితే చెప్పడం జరిగిందంట. బంగర్ ఫోర్ట్ హారర్ స్టోరీ 2. అనదర్ టేల్ విస్పర్స్ ఆఫ్ డార్క్ మెజిషియన్ సింహ. హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ప్రిన్సెస్ బంగర్ రత్నావతి. She was very beautiful and getting marriage proposals from other regions. The magician knew he could not get her. One day the magician Singha saw princess maid purchasing oil at the market. She అప్పుడు ఇతను ఏం చేశాడంటే he used to his magic and that oil. It hoped that when princess would touch it, surrender to him. అతను వచ్చేసి మ్యాజిక్ అయితే చేశాడు ఆయిల్ మీద. ఎప్పుడైతే ప్రిన్సెస్ వచ్చి ఆ ఆయిల్ని పట్టుకోవడం జరుగుతుందో అప్పుడు ఆమె ఆ మ్యాజిక్కి ఇతనికి సరెండర్ అయిపోతుందని అతనైతే అనుకొని ప్రిన్సెస్ సా హిమ్ డూయింగ్ దిస్ డార్క్ మ్యాజిక్. సో హీ త్రూ ద ఆయిల్ అండ్ ఆన్ ద గ్రౌండ్. అదే ఆమె అయితే కనుక్కొని దాన్ని అయితే పారేయడం జరిగింది గ్రౌండ్ మీద. ద ఆయిల్ బికేమ్ ఏ బల్డర్ రోల్డ్ ఓవర్ సింహా అండ్ హీ డైడ్. అయినప్పటికీ ఆమె అయితే చనిపోయింది ప్రిన్సెస్. ఇన్ హిస్ vengeful లాస్ట్ బ్రీత్ హీ కట్స్ ద ఎంటైర్ విలేజ్ టు రన్. సో అప్పటి నుంచి ఇదైతే ఆ విలేజ్ అయితే పక్కన ఉన్న వాళ్ళంతా అదైతే అలా హాంటెడ్ స్టోరీగా మారిపోయింది అనమాట. సో ఇది జరగడం వల్లే అదంతా జరిగింది. బంగర్ ఫోర్ట్ స్టోరీస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ట్రూవా కాదా, ఫాల్సా, లేకపోతే ఇదంతా ఏదైనా రాసిన స్టోరీ నుంచి తీసుకొని రాశారనేకి ఇది అయితే ట్రూ.
ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే దీని గురించి చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా చాలా అయితే జరిగాయి, నేను కూడా విన్నాను. సో అందుకే కదా బంగర్ ఫోర్ట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ లిస్ట్. So, but the ghost stories of Vanguard add a layer of intrigue to its ruins. Whether you believe in curse or myth, coincidence, the fort history remains fascinating. It reminds us of the power of stories destructively, of even grandest structure. Remember, legends like are the best enjoyed captivating tales, not factual accounts. While they mark the imagination, it's important to respect the diverse cultural historic contexts behind them. సో ఇలాంటివన్నీ చాలా గోస్ట్ స్టోరీస్ వినడానికి చాలా బాగుంటుంది, కానీ అక్కడైతే చాలా భయంకరంగా జరిగింది. ఎంత భయంకరంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 స్టోరీస్ అయితే విన్నారు కదా, ఈ అంతే భయంకరంగా జరిగింది. ఒకటొచ్చేసి మనకి దాని కొంతమంది అలా చేస్తున్నారు అని ఒకటొచ్చేసి ఫస్ట్‌ది నేను చెప్పాను కదా, అది కట్టడం ఏమో పూర్తి అవ్వగానే దాని మీద వచ్చే అవన్నీ ఇలా పడిపోతున్నాయని. ఏది బంగర్ ఫోర్ట్ స్టోరీ 1 వచ్చేసి ఏంటంటే, ఆ హౌస్ నీడ వచ్చేసి ఇప్పుడు ఇంకో హౌస్ మీద పడడం వల్ల ఇదంతా జరుగుతుందని, అప్పుడు ఏ హౌస్ నిలబడకోకుండా అన్నీ కూలిపోతున్నాయని మనకైతే ఫస్ట్ స్టోరీ చెప్తుంది. సెకండ్ స్టోరీ వచ్చేసి ఒక మ్యాన్ ప్రిన్సెస్ మీద కావాలనుకొని తన మీద డార్క్ మ్యాజిక్ చేసింది. అప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వల్ల ప్రిన్సెస్ చనిపోయింది, అతను చనిపోయినాడు. అప్పటి నుంచి అది అలా మారిపోయింది. సో ఈ 2 మనకి స్టోరీస్ దానివల్ల హాంటెడ్గా మారిందని అయితే చెప్తున్నారు. సో ఇంకెక్కువ చెప్తే లెంత్ అయిపోతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే అందరికీ చేరుతుంది ఇది. అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో, లేకపోతే దీని మీదే మీకు పార్ట్ 2 కావాలో చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 చేసి అయితే పెడతాను. ఆ తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఇది ప్రతిసారి చెప్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఆల్. Then only you will see my videos first. So guys, this is today's video. So see you on next video. Until then, this is Karthik signing off. Jai Hind.